గృహం అంటే ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇప్పుడు అందరికి ఇల్లు ఉందమ్మా, అందరు ఒకే విధంగా పనిచేస్తున్నామా? లేదు కదా. ఎందుకంటే స్థలాన్ని బట్టి ఉంటుంది, ఇంటిని బట్టి ఉంటుంది, మన కర్మానుసారం బట్టి మనం మన పనులు మనం చేసుకుంటాం. కానీ ఇప్పుడు అకాల మృత్యు సంభవిస్తూ గృహంలో ఒక అకాల మృత్యు సంభవించిందంటే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఆశపడుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి ఇంటిని చూపిస్తే నేను ఇట్లా అడుగు పెట్టంగానే నాకు తెలిసిపోతుందమ్మా. ఎందుకంటే అడుగు పెట్టగానే ఈ ఇంట్లో ఏ దోషములు పీడిస్తున్నాయి, ఏ దోషముల చేత వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అష్టదిక్పాలకుడిని చాలా సూక్ష్మంగా చూస్తానమ్మా. ఎక్కడ కొంతమందికి ఈశాన్యం లోపం ఉంటుంది, ఈశాన్యం లోపం కట్టయి ఉంటుందమ్మా. అలాంటి గృహములు అయితే భయంకరమైన అంటే అనారోగ్య సమస్యలు వస్తాయమ్మా. 10 మందికి చెప్పుకోలేని, ఒక్కోసారి గొంతుకు థైరాయిడ్ క్యాన్సర్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఎన్నో ఇబ్బందులు జరుగుతుంటాయి. కొన్ని గృహాల్లో అమ్మ డబ్బు ధనం బాగుంటుంది, కానీ అనారోగ్య సమస్యతో భయంకరమైన బాధలు పడుతుంటారు. కొంతమందికి ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థికంగా అస్సలు బాగుండదు, ఆర్థికంగా చాలా 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 ఇబ్బందులు పడుతుంటారు. అలా ఆర్థిక ఇబ్బందులు పడే వాళ్ళకి ఏం చేస్తుంటామంటే కుబేర అనుగ్రహ అష్టదిగ్బంధన, రుణ విమోచన అష్టదిగ్బంధన అనేది కంట్రోల్ చేస్తూ ఉంటాను. అందుకేనమ్మా కొంతమంది మీద ఇల్లంతా వాస్తుకు ఉంటుంది, కానీ శత్రువుల దృష్టి మన మీదే ఉంటుంది, మన కుటుంబం మీద ఉంది, మన మీద ఉంటుంది, మన కుటుంబం మీద ఉంది. శత్రువు దృష్టి అన్నమాట. అది మంచిది కాదు. ఎప్పుడైతే శత్రువుల దృష్టి ఉన్నప్పుడు కొన్ని పీడలు మనల్ని పీడిస్తూ ఉంటాయి, ఆ ఏడుపు మంచిది కాదనమాట. అలాంటి భయంకరమైన ఏడుపుతో కుటుంబంలో అనస్వరంగా ఏదో కార్ యాక్సిడెంట్లు ఇలాంటి కొన్ని జరుగుతుంటాయి. భగవంతుడి దయ వల్ల మనం బయటపడుతూ ఉంటాం. ఒక అవకాశం అన్నమాట. అవకాశం ఉన్నప్పుడు ఏమో ఇచ్చినప్పుడు భగవంతుడు మనకు వాస్తుదోషాలు ఏమైనా పీడిస్తున్నాయా, ఏదైనా నిర్మాణ దోషములు అంటే మనం చేసుకోవడంలో తెలిసి తెలియని ఏదైనా నిర్మాణ దోషములు ఏమైనా పీడిస్తున్నాయా, లేక పాప రాక్షస గణాలు ఏమైనా మనల్ని పీడిస్తున్నాయా, అష్టదిక్పాలకులు ఏమైనా పీడిస్తున్నాయా, వాస్తు పురుషుడు ఏమైనా మనకు పీడిస్తున్నాయా, లేదంటే మనం వచ్చిపోయే రూట్లో ఎక్కడైనా శ్మశాన దోషములు మన కుటుంబాన్ని కానీ ఏమైనా పీడిస్తున్నాయా, ఏదైనా లేని దారిద్ర్యాన్ని మనం లేని ఏమైనా ఇంట్లో మనం తెచ్చుకున్నామా అనే నేను ప్రతి రూమ్ కూడా ఇంటికి వెళ్ళి చక్కగా మౌనంగా పరిశీలన చేసేసి తర్వాత మాట్లాడుతున్నాను. ఈ దోషం ఉంది, ఈ దోషం ఉంది, ఈ దోషం మూలంగా ఇలా జరుగుతుంటే అది కంపల్సరీ జరగాల్సిందేనమ్మా. ఎందుకంటే గృహం ఏంటంటే ఎలా ఉంటుంది, అది కూడా గృహం కూడా వాస్తు చేయించుకొని నేను బాగుండాలి, నా కుటుంబం ఉండాలని కోరుకుంటుందమ్మా. మనం కూడా అలా కోరుకోవాలి. ఏమని కోరుకోవాలి? మన ఇల్లు బాగుండాలి, మన ఇల్లు బాగుండాలి. ఇంటి మీద ఎప్పుడు నిందించకూడదమ్మా. ఇల్లుని ఎప్పుడు ఎంత చెడు ఫలితాలు ఉన్నాయి. ఇంట్లో వచ్చేసి ఓ బిడ్డను పోగొట్టుకున్నాం, ఇంట్లో వచ్చి ధనం పోగొట్టుకున్నాం, ఈ ఇంట్లో వచ్చేసి ఏదో ఇక ఒక ఆస్తులు పోగొట్టుకున్నాం. అది కర్మానుసారం అక్కడ ఉన్న వాస్తు దోషాలను బట్టి ఆ ఇల్లు మంచి చెడు ఫలితాలకి మన ఇస్తుందమ్మా. అందుకనమ్మా, ఎందుకంటే నేనైతే చెప్తాను, గృహదేవత నా కర్మానుసారం నువ్వు మంచి చెడు ఫలితాలు ఇచ్చావు, నేనైతే అనుభవించాను, ఇప్పటికైనా మాకు మంచి ఫలితాలు ఇవ్వమ్మా అని మనం దండం పెట్టుకోవాలి. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుందమ్మా. అలాగే మనం ఎప్పుడు కూడా భయంకరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు అంటే చెప్పాను కదా, మృత్యు దోషులు కానీ ఇన్సిడెంట్స్ కానీ ఏదైనా మంచాల పడి ఇబ్బందులు పడుతుంటే, పెరాలసిస్ వచ్చి కానీ మంచాల పడిపోయి ఇక భయంకరంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు అది బయట నుంచే వాస్తు ఎఫెక్ట్ ఉంటుందమ్మా. అలాగే కొంతమందికి స్థలం, ఇల్లు అయితే తూర్పున రోడ్డు ఉంటుంది, కానీ నైరుతి మొత్తం పాలెం ఉంటుందమ్మా. నైరుతికి అదంతా క్షత్రియ స్థానము, రాక్షస స్థానం. ఎప్పుడైతే మన వరకే కాదమ్మా, మన పరిసరాలను కూడా మనం దృష్టిలో మనం పెట్టుకోవాలి. మనకు మంచి ఫ్రెండ్స్ ఉంటే మనం ఎలా ఉంటాం, చెడు ఫ్రెండ్స్ ఉంటే ఎప్పటికైనా ఇబ్బంది ఉంటుందా కాదమ్మా. అలాగే గృహానికి పరిసరాలు అందరు బాగుండాలి అలా అన్నమాట. ఎందుకంటే పరిసరాలన్నీ అష్టదిక్పాలకులు బాగున్నప్పుడు మంచి ఫలితాలు తప్పనిసరిగా వస్తాయి. కానీ ఎవరికైనా అనారోగ్య సమస్యలు, మృత్యు దోషములు, దుష్టగ్రహ దోషములు, ఏదైనా గృహం మీద ఎవరైనా అంటే చెడు ప్రయోగంలో, మూలిక ప్రయోగములు కానీ శ్మశాన ప్రయోగములు కానీ ఇలాంటి ఎన్నో రకాల మన దోషములు, ఏదైనా దోషములు చేత పీడిస్తూ ఉంటే వైద్యశాలకు వెళ్తే అంతా బాగుంది, కానీ ఈ కష్టాలు ఏంటిదని మీకు ఏదైనా అనుభవిస్తే ఒక్కసారి మమ్మల్ని పిలిచి ఇల్లుని చూయించండి. నేను దేశవ్యాప్తంగా వస్తూ ఉంటానమ్మా. దేశవ్యాప్తంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాలు వెళ్ళి చూస్తూ ఉంటాను.